ఆయన నిమిషం మాత్రం కోపపడతాడంట, కానీ ఆయన యొక్క దయ, జాలి, కనికరము, కృప, ప్రేమ, వాత్సల్యత ఎప్పటి వరకు ఉంటుందంటండి మనకు? ఆయుష్ కాలం అంతా. ప్రజలందరూ కూడా దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడు, దేవుని దగ్గర మొరపెట్టి దేవుని దగ్గర ఏడుస్తున్నప్పుడు, దేవుని దగ్గర మొరపెట్టి దేవుని దగ్గర వారు కన్నీరు కారుస్తున్నప్పుడు, అలాంటి సందర్భములో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారి మొరని ఏం చేశాడంటండి? విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి ఇశ్రాయేల్ ప్రజలు దేవుని దగ్గరికి వచ్చి మొరపెడుతున్నారు. మమ్మల్ని విడిపించయ్యా, మా దేశాన్ని మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయా, మా సొంత ప్రాంతాలకు మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయా, ఈ బానిసత్వాన్ని, కష్టాన్ని మేము ఇంకా అనుభవించలేం, తట్టుకునే శక్తి మాకు లేదయా అని చెప్పినప్పుడు తిరిగి దేవుడు ప్రజల్ని ఏం చేశాడంటండి? 70 సంవత్సరాల తర్వాత ఆ ప్రజలందరినీ ఏం చేశాడంటండి? విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి ఏం చేశాడు తెలుసా? విడిపించాడు. మనం ఎన్నో పర్యాయములు దేవునికి దూరం అయిపోయినా ఆయన దగ్గర పశ్చాత్తాపడి అడిగితే, ఆయన దగ్గర కన్నీరు కార్చి అడిగితే, ఆయన తిరిగి తన చెయ్యి చాపి నన్ను ఏం చేసే దేవుడండి? పిలిచే దేవుడు. వెళ్ళిపోయావా తిరిగి దేవుడు వద్దని? ఇశ్రాయేలు ప్రజల వలె నాకు దేవుడే వద్దని తిరిగి వెళ్ళిపోయావా? తిరిగి వెళ్ళిపోయిన నిన్ను దేవుడు శిక్షించిన మరలా చెయ్యి చాప, అయ్యో నా బిడ్డనే, అయ్యో నా కుమారుడే, అయ్యో నా కుమార్తెనే, అయ్యో నా బిడ్డ ఏడుస్తుందే, అయ్యో నా కుమార్తె ఏడుస్తుందే, అయ్యో నా కుమారుడు ఏడుస్తున్నాడే, అయ్యో నా కుమారుడు కుమిలిపోతున్నాడే, అయ్యో నా బిడ్డ కుమిలిపోతుంది అని నువ్వు దేవుడు వద్దు అని తిరిగి వెళ్ళిపోయినా నువ్వు కన్నీరు కార్చినప్పుడల్లా, దేవుడే వద్దని వెళ్ళిపోయినా నువ్వు తిరిగి వస్తే చెయ్యి చాపి నిన్ను దేవుడు ఏం చేసుకునే దేవుడండి? హత్తుకునే దేవుడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి వద్దని వెళ్ళిపోయినా తిరిగి తండ్రి యొద్దకు ఏం చేశాడంటండి? వచ్చాడు. తన తండ్రి తన కౌగిటిలో తన కుమారుని ఏం చేశాడంట? హత్తుకొని కౌగలించుకున్నాడు. అదే ప్రేమ అండి నువ్వు నేను నమ్ముకున్న దేవుని ప్రేమ. అదే ప్రేమ అండి దేవుని యొక్క ప్రేమ. నువ్వు వద్దని వెళ్ళిపోయినా, నువ్వు దేవుడి అవసరం లేదని వెనుదినిగి వెళ్ళిపోయినా, పదే చేసిన పాపంలో మరలా పడినా, మాట్లాడకూడని మాటలు మరలా మాట్లాడుతున్నా, చూడకూడని దృశ్యాలు నువ్వు మరలా చూస్తున్నా, చూడకూడని ఆ దృశ్యాలు మరలా చూస్తున్నా, చేయకూడని ఆలోచనలు చేస్తున్నా, చేయకూడని పనులను చేస్తున్నా, చేయకూడని మార్గంలో నువ్వు నడుస్తున్నా, నువ్వు పడిపోయినప్పుడల్లా, నువ్వు చెడిపోయినప్పుడల్లా తిరిగి దేవా నన్ను కరుణించాయి అంటే, దేవుడు నిన్ను శిక్షకు గురి చేసినా, నిన్ను దేవుడు కొట్టినా, నీకు దెబ్బ వేసినా, తిరిగి నా కుమార్తె అని దేవుడు చెయ్యి చాపి ఏం చేసేవాడంటండి? పిలుచుకునే దేవుడు.